ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోలీసులు రెగ్యులర్గా ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి క్రమంలో ఒక వృద్ధురాలికి తూటా తగిలింది, తీవ్ర గాయమైంది. కరీంనగర్ శివారు ప్రాంతంలోని ఎల్గందల సమీపంలో ఉన్న బోనాలపల్లిలో బుల్లెట్ల భయంతో బతుకుతున్నారు ఆ గ్రామస్తులు. గతంలో సైతం అక్కడ ఏడాదికి ఒకసారి 2 సార్లు కరీంనగర్ పోలీసులు కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే సిపి పోలీస్ కమిషనర్ వారికి ఫైర్ ప్రాక్టీస్ చేయడం ఆనవాయితీగా వస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఏళ్ల తరబడి అక్కడే అదే ప్రాంతంలో చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో గ్రానైట్ వ్యాపారులు గ్రానైట్ తవ్వకాలు చేపట్టినటువంటి నేపథ్యంలో ఆ గ్రానైట్ గుట్ట ఎత్తు తగ్గడం వల్ల దాని రేంజ్ పెరిగింది. 500 మీటర్ల పైన ఉన్నటువంటి బోనాలపల్లి గ్రామంలో ఉన్న వృద్ధురాలు అమృతమ్మకి ఆ తూట తగిలింది. ముందుగా ఆమె తననెవరో రాయి బట్టి కొడుతున్నారని భావించారు. ఆ తర్వాత ఇదేమో గుండులాగా ఉంది అని చూసి ఆ బంధువులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది గ్రామము. ఆ చుట్టుపక్కల గోడల దగ్గర కూడా పోలీస్ బుల్లెట్లు ఉన్నాయి. విషయం కాస్త పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొత్తపల్లి ఎస్హెచ్ఓ బిల్లా కోటేశ్వర్ విచారణ జరుపుతున్నా అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఒక ఎంక్వైరీ వేసి అక్కడ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి గ్రామస్తులు కోరుతున్నారు. గ్రానైట్ తవ్వకాల వల్లనే మా గ్రామానికి ఇంత ముప్పు ఉంది. మునుపెన్నడూ లేని విధంగా ఎప్పుడు ఏ గాయం కాలేదు, ఎప్పుడు ఇలా జరగలేదు. తప్పిపోయి ఇక్కడన్నా తాకితే ప్రాణాలు పోయేది కదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. మరొకవైపు పోలీసులు సైతం దీని మీద రివ్యూ చేస్తున్నారు, సమీక్ష చేస్తున్నారు. దీంతో ఈ ఘటనకు గల కారణాలు ఏంటి, అసలు రేంజ్ గతంలో ఉన్నప్పుడు ఎలా ప్రమాదం ఎలాంటివి జరగలేదు. ఫైర్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు పరిసర ప్రాంత గ్రామస్తులని డప్పు చాటింపు చేయడం ఆనవాయితీగా వస్తుంటుంది. డప్పు చాటింపు చేశారా లేదా, మరి గ్రామస్తులకి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే ఫైర్ ప్రాక్టీస్ స్థలాన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది, లేదంటే గ్రానైట్ తవ్వకాన్నన్నా ఇక్కడితో క్లోజ్ చేయాలని చెప్పి ఆ గ్రామస్తులు కోరుతున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.